ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది మరియు విక్టరీ షోటోకాన్ కరాటే క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఘనంగా 3 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. ఎన్టీపీసీ భరత్ నగర్ బోర్డు నుంచి అన్నపూర్ణ కాలనీ మీదుగా మేడిపల్లి జంక్షన్ మరియు రామగుండం వరకు సాగిన ఈ రన్లో సుమారుగా 200 మంది కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తాను చాటారు. విద్యార్థుల పరుగులతో ప్రధాన రహదారులు సందడిగా మారాయి. విక్టరీ షోటోకాన్ అసోసియేషన్ టు ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి 3K రన్ ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో ఘన విజయంగా సక్సెస్ అయింది. ఈ యొక్క 3K రన్ ముఖ్య ఉద్దేశం దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత పిల్లలు ఉండాలని, కలగాలని, ఈ యొక్క ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో దేశానికి ఆరోగ్యకరమైనటువంటి ఒక క్రీడాకారుని, ఒక యువతను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ 3K రన్ యాక్చువల్లీ 3K రన్ ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో 1.5 కిలోమీటర్, అదేవిధంగా మిగతా 1.5 ఈరోజు ఎన్టీపీసీ 1.5 కిలోమీటర్ పూర్తయింది. మిగతా 1.5 కిలోమీటర్ రామగుండం నుండి రామగుండం పుర ప్రాంత వీధులలో దేశభక్తిని పెంపొందించే విధంగా యువతకు ఆదర్శంగా దేశభక్తిపై ప్రేమను, మమకారాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా అందరూ కూడా ముందుకు సాగాలని, ఒక ఆరోగ్యకరమైనటువంటి యువత భారతదేశానికి వెన్నుముకలాగా ఉంటే భారతదేశంపై ఎవరు కూడా ఖండెత్తి చూడరన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క యువతను ఒక సైనికులుగా తీర్చిదిద్దే విధంగా మేము ఈ కరాటే ఇన్స్టిట్యూషన్ స్థాపించి దాదాపు 28 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ మా ప్రయత్నం ఏంటంటే ఇప్పటికీ 3వ ఇది 3K రన్, ఇట్లా 2K రన్, 5K రన్ ఇట్లా చేయడం జరుగుతూ ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతను చెడు మార్గాల నుండి తప్పించి మంచి మార్గంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో నడిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా ఘన విజయం సాధించిందంటే ముఖ్యంగా మాకు సహకరించినటువంటి లయన్స్ క్లబ్ శతాబ్ది వారు, అదేవిధంగా మా యొక్క తల్లిదండ్రులు, మీడియా ప్రముఖులు, దాదాపు మీడియా అదేవిధంగా సోషల్ మీడియాలో దాదాపు ఒక 10 రోజుల నుండి వివిధ మీడియా మాధ్యమాలలో మా యొక్క 3K రన్ పోస్టరు చాలా పబ్లిసిటీ అయింది. దానివల్ల ఈ యువత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నమస్కారం. భారతదేశ పౌరులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విక్టరీ షోటోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ సురేష్ గారు, అదేవిధంగా ట్రైనీ మాస్టర్ రాము గారి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది విద్యార్థులు దాదాపుగా ఎల్కేజీ, యూకేజీ నుండి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్క విద్యార్థి వారి వ్యాయామశాలలో చాలా పద్ధతిగా, క్రమశిక్షణగా ఈ దేశానికి యువతే వెన్నుముక్క అనే విధంగా ఈరోజు శారీరక
దృఢత్వాన్ని అదేవిధంగా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే దాదాపుగా 28 సంవత్సరాల నుండి నిస్వార్థంగా కేవలం వారు నేర్చుకున్న విద్యను ఈ దేశానికి బహుకరించాలనే విధంగా ఈరోజు నా వెనుక ఉన్న ఒక 200 మంది సైన్యం అంటే రేపటి భారతదేశ పౌరులను తయారు చేసే ఈ క్రమంలో వారు చేస్తున్న ఇటువంటి గొప్పటి మహత్కారానికి మా వంతుగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ఆధ్వర్యంలో వారికి ఎప్పుడూ వెనువెంటనే ఉంటాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు ఈ పుర ప్రముఖులు అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ గారే కానీ తల్లిదండ్రులే కానీ మరియు చాలా వరకు యువతీ యువకులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు భారతదేశం పట్ల దేశం పట్ల మరియు మన ఈ సమాజం పట్ల వారికి ఉన్న ఐక్యతను అదేవిధంగా దేశభక్తిని చాటుతున్న ఈ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాస్టర్ గారు మరియు వారి తోటి సిబ్బంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ మా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాచిడి మహేందర్ గౌడ్, విక్టరీ షోటోకాన్ కరాటే క్లబ్ గ్రౌండ్ మాస్టర్ సురేష్, బోయపోతు రాముతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం రామగుండంలో విద్యార్థులకు మెడల్స్ పంపిణీ చేసి అభినందించారు. కరాటేతో ఆత్మరక్షణ, పరుగుతో ఆరోగ్యం, క్రమశిక్షణతో విజయపదం అనే సందేశంతో సాగిన ఈ కార్యక్రమం అందరిలోనూ స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోట మమత కుమార్, ఇసంపల్లి అంజలు, తూండ్ల శ్రీనివాస్ పటేల్, జాగటి శ్రీకాంత్, ఇసంపల్లి తిరుపతి, బల్వంత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.